సచిన్తో కలిసి స్కూల్ డేస్లోనే వరల్డ్ రికార్డు నెలకొల్పిన వినోద్ కాంబ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇండియా తరపున ఆడిన మొదటి 7 టెస్టుల్లోనే 793 పరుగులు చేశాడు. ఇందులో 2 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. దాంతో క్రీజులోకి అడుగుపెడితే సిక్సర్ల వర్షం కురిపించే కాంబ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కానీ దీన్ని కాపాడుకోలేకపోయాడు కాంబ్లీ. సడన్ గా వచ్చిన గుర్తింపు, ఫేమ్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు. భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలోనే కాంబ్లీ వ్యసనాల బానిసగా మారిపోయాడు. ఫుల్ గా తాగటం, ఇతర జట్టులోని క్రికెటర్స్ తో గొడవలు పడటం చేసేవాడు. అలా తాగుడుకి బానిసగా మారాడు. దీంతో నెమ్మదిగా ఫామ్ పోయింది. ఫిట్నెస్ కూడా తగ్గిపోవటంతో జట్టులో స్థానం దొరకటం కష్టమైపోయింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కాంబ్లీకి ఓ మ్యాచ్ అద్భుత అవకాశంగా మారింది. కానీ ఆ వన్డే మ్యాచ్ అతడి కెరీర్లో చివరిదైంది. టీమిండియా వన్డే చరిత్రలో అదో మాయని మచ్చగా మిగిలిన మ్యాచ్తోనే వినోద్ కాంబ్లీ కెరీర్ కూడా ముగిసింది. అదే అక్టోబర్ 29, 2000లో షార్జా వేదికగా జరిగిన శ్రీలంక-భారత్ వన్డే మ్యాచ్. మొదట బ్యాటింగుకు దిగిన శ్రీలంక భారత బౌలర్స్ కి చుక్కలు చూపించింది. లంక జట్టు ఓపెనర్ కెప్టెన్ సనత్ జయసూర్య 189 స్కోర్ చేసి భారీ స్కోరుని భారత్ జట్టు ముందు పెట్టాడు. వినోద్ కాంబ్లీతో పాటు సచిన్, సౌరవ్, యువరాజ్ సింగ్ ఉండటంతో భారీ స్కోర్ అయినా ఈజీగానే టార్గెట్ను రీచ్ అయిపోతారని అంతా అనుకున్నారు. కానీ లంక బౌలర్ల ధాటికి టీమిండియా కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. జట్టును కాపాడతారని అనుకున్న సచిన్, సౌరవ్, యువరాజ్ సింగ్ 3 రన్స్తోనే సరిపెట్టుకున్నారు. ఇక టీమిండియాకు ఆశాదీపం అనుకున్న కాంబ్లీ కూడా 3 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్ కాంబ్లీ కెరియర్కు ఎంతో క్రూషియల్. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కాంబ్లీ కానీ ఈ మ్యాచ్లో సత్తా చాటి ఉంటే కాంబ్లీ జీవితం మరొకలా ఉండేది. కానీ వచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోలేక చతికిలపడ్డాడు. దీంతో కాంబ్లీకి కెరీర్లో ఇదే చివరి మ్యాచ్గా మారింది. అలా 1993లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన వినోద్ కాంబ్లీ 1995 తర్వాత మళ్లీ 5 రోజుల ఫార్మాట్లో ఆడలేకపోయాడు. అలాగే 2000 తర్వాత వన్డేలకు దూరమైపోయాడు. ఓవరాల్ గా కాంబ్లీ కెరీర్ జస్ట్ 9 ఇయర్స్ లోనే ఎండ్ అయిపోయింది. టెస్టుల్లో కేవలం 14 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు సాధించిన రికార్డు వినోద్ కాంబ్లీ పేరిట ఉంది. అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్ లో 1000 టెస్టు పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా ఇప్పటికీ కాంబ్లీ పేరిటే ఈ రికార్డు ఉంది. ఓవరాల్ గా 17 టెస్టుల్లో 54.20 సగటుతో 1084 పరుగులు చేసి అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు కాంబ్లీ. కానీ బౌన్సర్లను ఎలా ఫేస్ చేయాలో టెక్నిక్ నేర్చుకోవటం, లైఫ్ స్టైల్ ని మార్చుకోకపోవటంతో కాంబ్లీ 30 ఏళ్ల వయసు రాకముందే క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.